హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ డైరీస్. మాస్టర్స్ కోసం యూకే వద్దాం అనుకుంటున్నారా? అయితే ఏ యూనివర్సిటీ ద బెస్ట్, ఏ కోర్స్ తీసుకోవాలి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎక్కడ ఉండాలి, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే మాస్టర్స్కి వచ్చే స్టూడెంట్స్లో రన్ అవుతూ ఉంటాయన్నమాట. అండ్ ఈ వీడియో అయితే మీకోసం అనమాట. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఏ యూనివర్సిటీ బెస్ట్, ఏ కోర్స్ తీసుకోవాలి, ఇదంతా కూడా. హలో ఫ్రెండ్స్, మాస్టర్స్ కోసం యూకేకి వద్దామని అనుకుంటున్నారా? అండ్ అకామిడేషన్స్ కోసం చూస్తున్నారా? యూకేలో అయితే ప్రెజెంట్ అకామిడేషన్స్ దొరకడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది గైస్. అండ్ దాట్ ఒకవేళ అకామిడేషన్ మీకు దొరికినా కూడా అది జెన్యూన్గా ఉండట్లేదు. అండ్ యూకేలో అయితే అకామిడేషన్స్ గురించి చాలా అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి. అండ్ చాలా కామన్ అయిపోయింది అకామిడేషన్స్ విషయంలో మోసపోవడం కూడా. అండ్ అంతెందుకు నా క్లోజ్ సర్కిల్లో ఉండే ఇద్దరు ఫ్రెండ్స్కి కూడా రీసెంట్గా జరిగిందనమాట. అండ్ ఇలా ఎవ్వరికి జరగకూడదని, లైక్ ఏ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కూడా ఇలా జరగకూడదని చెప్పి నేను ఈ వెబ్సైట్ గురించి మీకు చెప్దామని వచ్చానమాట. అండ్ అదే మన ఆంబర్ స్టూడెంట్ అనమాట. ఆంబర్ స్టూడెంట్లో ఏంటంటే లైక్ అన్ని ట్రస్టెడ్ అండ్ వెరిఫైడ్ ప్రాపర్టీసే ఉంటాయి. మీకు యూకేలో ఏ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చినా సరే మీరు జస్ట్ ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్ వెబ్సైట్ని ఓపెన్ చేసేసి సెర్చ్ బార్లో మీ యూనివర్సిటీ నేమ్ కానీ నియర్ బై ప్లేసెస్ కానీ సెర్చ్ చేస్తే మీ యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్న అకామిడేషన్స్ అన్ని చూపిస్తుంది అనమాట ఆంబర్ స్టూడెంట్ వెబ్సైట్లో. అందులోంచి మీకు నచ్చిన అకామిడేషన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. అన్నీ కూడా వెల్ ఫర్నిష్డ్ ఉంటాయన్నమాట. దాటు అన్ని స్టూడెంట్ అకామిడేషన్సే కాబట్టి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అందరికీ ఫుల్ సెక్యూరిటీ, సేఫ్టీనే ఉంటుంది. సో వరి అవ్వాల్సిన విషయం అయితే ఏమి ఉండదు. అండ్ యూనివర్సిటీ దగ్గరలోనే మీకు బడ్జెట్ ఫ్రెండ్లీ అకామిడేషన్ కూడా దొరుకుతుంది. మీరు ఒకవేళ ఇండియా నుండి అకామిడేషన్స్ చూస్తూ ఉన్నా సరే అండ్ యూకేలో మీకు ఆల్రెడీ వచ్చి ఉండి అకామిడేషన్స్ కోసం సెర్చ్ చేసుకుంటూ ఉన్నా సరే ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్ అనేది బాగా హెల్ప్ అవుతుందని కూడా నేను చెప్తాను. అండ్ ఆంబర్ స్టూడెంట్ అనేది ఓన్లీ యూకేలో మాత్రమే కాదు, యూఎస్ఏ, ఐర్లాండ్, ఆస్ట్రేలియా అండ్ యూకే ఇలా మేజర్ కంట్రీస్లో 250+ సిటీస్లో ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీరు మాస్టర్స్ కోసం ఏ కంట్రీకి ప్లాన్ చేస్తున్నా సరే ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్ అయితే ఓపెన్ చేసి ఆ వెబ్సైట్ని విజిట్ చేసి మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఈజీగా ఆంబర్ స్టూడెంట్ వెబ్సైట్ని విజిట్ చేసి అకామిడేషన్స్ని బుక్ చేసుకోవడానికి నేనైతే ఆంబర్ స్టూడెంట్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అట్లనే నా ఇన్స్టా బయోలో కూడా మెన్షన్ చేస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే ఆంబర్ స్టూడెంట్ అకామిడేషన్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆ వెబ్సైట్. అందులో మీకు నచ్చిన అకామిడేషన్ని బుక్ చేసుకోవచ్చు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు గైస్ ఇప్పటికి కూడా, లైక్ డిఎమ్స్లో కానీ కామెంట్స్లో కానీ అట్లా మెసేజ్ చేస్తూ ఉంటారు. లైక్ యూకేలో విచ్ యూనివర్సిటీ ద బెస్ట్, ఏ కోర్స్ తీసుకుంటే మేము ఈజీగా సెటిల్ అయిపోతాము, జాబ్స్ ఈజీగా వస్తాయి, ఇట్లంతా అడుగుతూ ఉంటారనమాట. అండ్ చాలామందికి ఆబ్వియస్లీ బ్యాచిలర్స్ అయిపోయిన వాళ్ళందరికీ జాబ్సే ఉంటాయి. మన ఏజ్ వాళ్ళందరికీ కూడా జాబ్ టెన్షనే ఉంటుంది కాబట్టి ఏది తొందరగా సెటిల్ అవుతామో అది తీసుకోవడానికి క్యూరియస్గానే ఉంటారు. బట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చదివే బెస్ట్ యూనివర్సిటీ ఇదంతా కంటే ముందు మీరు ఫస్ట్ బెస్ట్ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ ఈ బెస్ట్ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే లైక్ మాస్టర్స్ అంటేనే గైస్ మనకి ఉన్న నాలెడ్జ్, లైక్ మనము బ్యాచిలర్స్లో చదివిన సబ్జెక్ట్స్లో పర్టికులర్గా ఒకదాని గురించి మాస్టర్ చేయడం అనమాట. అండ్ అండ్ మన దగ్గర ఉన్న నాలెడ్జ్లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ని మనం మాస్టర్ చేయడము అంటే అది ఆల్రెడీ మనకు తెలిసి ఉండాలన్నమాట. అండ్ ఎందుకంటే లైక్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అసలు సంబంధమే లేకుండా లైక్ ఎవరో చెప్పారు, మా మా అన్న వాళ్ళు ఇది తీసుకున్నారు, మా బావ ఇది చెప్పాడు, ఈ కోర్స్కి అయితే జాబ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అండ్ ఇదైతే ఈజీగా సెటిల్ అయిపోవచ్చు అండ్ ఇదైతే వెంటనే సెటిల్ అయిపోవచ్చు, కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇలా మీరు ఏదైనా కోర్స్ గురించి విన్నా కూడా అది మీకు సంబంధం లేకపోయినా మీరు అది తీసుకున్నారనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మాస్టర్స్ అంటేనే మీకు 1 ఇయర్ టైం మాత్రమే ఉంటుంది గైస్. అసలు మీకు సంబంధమే లేని సబ్జెక్ట్ మీరు తీసుకొని మాస్టర్స్ చేద్దామని చూస్తే మీకు బేసిక్స్ నుంచి అయితే ఎవరు ఇక్కడ నేర్పిరనమాట. సో మీకు ఆల్రెడీ దాని గురించి నాలెడ్జ్ ఉండాలి. ఈ 1 ఇయర్‌లో మీరు ఉన్న నాలెడ్జ్‌ని మాస్టర్స్ చేయగలగాలి గానీ కొత్తగా ఏదో నేర్చుకుంటాను అండ్ మనకసలు సంబంధం లేని సబ్జెక్ట్స్‌ని నేను తీసుకొని దాంట్లో నేను ఎక్సెల్ అవుతాను, దాంట్లో నాలెడ్జ్ సంపాదించుకుంటాను అంత టైం అయితే మీకు ఉండదసలు. ఎవరైతే ఇక్కడికి వస్తారో వచ్చిన వెంటనే ఇక్కడ మనకి బేసిక్స్ నుంచి చెప్పడం గానీ, ఇట్లా మన బ్యాచిలర్స్‌లో లాగా అట్లంతా ఏముండదు. అందుకే కోర్స్ సెలక్షన్ అనేది మాస్టర్స్ డిగ్రీ చేయడానికి వచ్చే అబ్రాడ్ స్టూడెంట్స్ అందరికీ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుందనమాట. ఎందుకంటే బ్యాచిలర్స్‌లో నువ్వు ఆ కోర్స్ చదివుండాలి. నీకు రిలేటెడ్ కోర్సే నువ్వు తీసుకుంటే ఎక్సెల్ అవ్వగలవు. అండ్ దాట్ నీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ నువ్వు తీసుకుంటే నువ్వు చదివి పాస్ అవ్వగలవనమాట. ఎందుకంటే యూకే యూనివర్సిటీస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్, చాలా అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతున్నాయి. అండ్ వాళ్ళైతే నిర్దాక్షిణ్యంగా స్టూడెంట్స్‌ని ఫెయిల్ చేసేస్తున్నారు.
బార్డర్ మార్క్స్ వచ్చినా పాస్ చేద్దాం ఇట్లాంటి అయితే అస్సలు అనుకోవడం లేదు. అండ్ రాను రాను అది ఇంకా స్ట్రిక్ట్ అవుతుంది తప్ప వాళ్ళేమి లిబరల్గా పాస్ చేసేసి అందరికీ డిగ్రీలు ఇచ్చి పంపించట్లేదు. సో మీకు తెలియని సబ్జెక్ట్ మీరు తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కోర్స్ ఫినిష్ చేయలేకుండా సబ్జెక్ట్స్ పెట్టుకొని అట్లంతా ఉంటే కనుక కష్టమే అనమాట. ఎందుకంటే ఇన్ని లక్షలు పెట్టి చాలామంది లోన్ తీసుకొని వస్తూ ఉంటారు. అండ్ పేరెంట్స్ అమౌంట్తో వస్తుంటారు. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఆ కోర్సే ఫినిష్ చేయకుండా ఇక్కడే సబ్జెక్ట్స్ పెట్టుకొని స్ట్రగుల్ అవుతూ ఉంటే మీకు ఆ డిగ్రీ వచ్చేది ఎప్పుడు, మీరు ఇక్కడ జాబ్స్ చేసేసి ఆ లోన్స్ అవన్నీ క్లియర్ చేసేది ఎప్పుడు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్ని, మీకు తెలిసిన సబ్జెక్ట్స్ని తీసుకుంటేనే మీరు ఈజీగా పాస్ అవ్వగలరు. ఇది మెయిన్ థింగ్ గైస్. సో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పి ఏదో తెలియని సబ్జెక్ట్స్ అన్ని తీసుకొని అది పాస్ అవ్వలేక చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని నేను చూస్తూ ఉన్నాను అనమాట. అందుకే వచ్చే వాళ్ళకి నేను ఒక చెప్దామనేసి వార్నింగ్ ఇన్స్ట్రక్షన్ లాగా చెప్తున్నాను అనమాట. సో కోర్స్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీకు ఇష్టమైన కోర్సే తీసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్స్లోనే మాస్టర్స్ చేయండి. అప్పుడే మీరు మాస్టర్స్ ఫినిష్ చేసి డిగ్రీ మీ చేతికి తెచ్చుకొని జాబ్స్ చేసుకొని మీ లోన్స్ కానీ లేకుంటే సో అండ్ సో మీ డ్రీమ్స్ని అచీవ్ చేయగలరనమాట. ఇప్పుడు కోర్స్ సెలెక్షన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనము యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యూనివర్సిటీ కూడా ఏదైతే టాప్లో ఉంది, లైక్ ఈ యూనివర్సిటీలో చదివితే మనకి ఈజీగా జాబ్స్ వస్తాయి. అండ్ ఈ యూనివర్సిటీలో చదివితే మనకి బాగా గుర్తింపు ఉంటుంది, ఎక్కువ రికగ్నిషన్ ఉంటుంది, బాగా ఫేమస్ యూనివర్సిటీ, ఇట్లా అస్సలు యూనివర్సిటీని చూస్ చేసుకోవద్దండి. అండ్ ఇప్పుడైతే ఇందాక మనము కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చెప్పాను కదా! అలాగే మీరు కోర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పర్టిక్యులర్ కోర్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ కోర్స్ యూకేలో ఉన్న యూనివర్సిటీస్‌లో ఏ యూనివర్సిటీస్‌లో ఆ కోర్స్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ కోర్స్ ఏ యూనివర్సిటీలో ఉందో లిస్ట్ చేసుకోండి. ఒక లిస్ట్ అంతా తయారు చేసుకున్న తర్వాత సపోజ్ ఒక 10-15 యూనివర్సిటీస్‌లో మీరు చదవాలనుకున్న కోర్స్ అయితే ఉంది. ఆ 10-15 యూనివర్సిటీస్‌ని లిస్ట్ చేసుకోండి. లిస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క యూనివర్సిటీ గురించి కూడా మీరు డీటెయిల్‌గా కనుక్కోండి. లైక్ ర్యాంకింగ్స్ దగ్గర నుంచి యూనివర్సిటీ ర్యాంకింగ్స్, ప్లేస్‌మెంట్స్, ఫ్యాకల్టీ టీచింగ్ అండ్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అండ్ ఆ చుట్టుపక్కల లొకేషన్ ఎలా ఉంది, ఈజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, అట్లా అకామిడేషన్స్ దొరుకుతున్నాయా, అండ్ పార్ట్ టైమ్స్ దొరుకుతున్నాయా, అండ్ ఒకవేళ జాబ్స్ వస్తే ఆ యూనివర్సిటీ ఎలా ఉంది బయట, ఇలా ఈ సో మెనీ థింగ్స్‌ని మీరు చాలా పర్టిక్యులర్‌గా చూడాల్సొస్తుందనమాట. అండ్ ఇవన్నీ థింగ్స్ ప్రతి ఒక్క లైక్ మీరు లిస్ట్ చేసుకున్న 15-16 యూనివర్సిటీస్‌కి ఒక్కొక్క పాయింట్‌ని మీరు చూసుకొని అన్నీ రాసుకొని పెట్టుకుంటే ఈ 15 యూనివర్సిటీస్‌ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే యూనివర్సిటీ ఫీజ్ ఎంతుంది? అండ్ అక్కడ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంతుంటాయి? అకామిడేషన్ ఫీజెస్ ఎలా ఉన్నాయి? స్కాలర్‌షిప్ ఎంత ఇస్తారు స్టూడెంట్స్‌కి? అండ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కి ఎంతొస్తుంది? ఇలా మీరు ఇవన్నీ గూడా చూసుకొని ఒక లిస్ట్ చేసుకొని పెట్టుకొని ప్రతి ఒక్క యూనివర్సిటీకి కూడా మీరు కంపేర్ చేసుకోండి. లైక్ ఈ 10-15 యూనివర్సిటీస్‌కి ఈ యూనివర్సిటీ ర్యాంకింగ్ ఇంతుంది, ఈ యూనివర్సిటీ ఫీజ్ ఇంతుంది, ఈ యూనివర్సిటీకి స్కాలర్‌షిప్ ఎక్కువ ఇస్తున్నారు. ఇట్లా ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు ఏదైతే లైక్ మనం అనుకున్న ఒక బడ్జెట్‌కి మాకు యూనివర్సిటీ అంటే బడ్జెట్ అంటే తక్కువ ఫీజ్ ఉన్నది చూసుకోమని నేను చెప్పడం లేదు. అండ్ మీకు అన్ని రకాలుగా సాటిస్ఫై అయ్యి కూడా మన ఫీజ్ బడ్జెట్‌లో ఉండేటట్టు చూసుకోండి గైస్. ఎందుకంటే లైక్ యూకేలో ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివినా కూడా మీ చేతికి డిగ్రీ వస్తే చాలనమాట. డిగ్రీ వచ్చిన తర్వాత దాంతోనే మనం జాబ్స్ అవన్నీ జాబ్ ఆపర్చునిటీస్‌కి అప్లై చేసుకోవడం అదంతా ఉంటుంది. ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఈ ఈ యూనివర్సిటీకి వాల్యూ లేదు కాబట్టి వీళ్ళకి లాస్ట్ ప్రిఫరెన్స్ అట్లంతా ఏముండదు. మీ చేతిలో డిగ్రీ ఉంటే గనుక మీకి ఆ జాబ్ ఆపర్చునిటీస్, మీ దగ్గర స్కిల్స్ ఉండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉండి, మీకి చేతిలో డిగ్రీ ఉంటే గనుక మీకు ఈ జాబ్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయన్నమాట. సో మీరు జాబ్స్ గురించి, కెరియర్స్ గురించి అయితే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి మీకున్న సబ్జెక్ట్‌లో. అంతేగాని యూనివర్సిటీస్‌కి టాప్ యూనివర్సిటీనో లేకపోతే ఈ యూనివర్సిటీలో రిచ్ యూనివర్సిటీ అట్లంతా డబ్బులు ఊరికే వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ మెయిన్ థింగ్ ఫీజు, స్కాలర్‌షిప్స్ ఇవి గూడా చాలా పర్టిక్యులర్‌గా చూసుకోండి. ఎందుకంటే లక్షల లక్షల ఫీజులు కట్టేసైతే మనం వస్తాము గైస్. సో కంపేర్ చేసుకొని అనవసరంగా యూనివర్సిటీకొచ్చాము, ఇంత ఫీజు మేము కట్టలేకపోతున్నాము, ఇంత ఫీజు మాకు చాలా ఎక్కువైపోతుంది, ఇక్కడ లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఈ ఏరియాలో చాలా ఎక్కువున్నాయి అని చెప్పి చాలామంది స్టూడెంట్స్ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు గూడా చూస్తున్నారు. వాటి కోసం పార్ట్ టైమ్స్, ఏవన్ టైమ్ చేసేసి అండ్ డిపోర్ట్ అయిపోయి ఇండియాకెళ్ళిపోయిన వాళ్ళు గూడా ఉన్నారనమాట. సో మీరు ముందే అన్నీ ప్లాన్ చేసుకునేసి మీకు ఎంత లోన్ అమౌంట్ ఉంది, ఎంత కాలేజ్ ఫీజ్ ఎంతుంది, లివింగ్ అకామిడేషన్స్‌కి, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ ఎంత అవుతాయి, ఇవన్నీ మీరు పర్టిక్యులర్‌గా ముందే ప్లాన్ చేసుకొని ఇక్కడికొస్తే కనుక ఇక్కడ యూకేలో స్టూడెంట్ లైఫ్ అనేది చాలా బావుంటుంది. లేకపోతే చాలా స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుందనమాట. సో అందుకే ఇవన్నీ పాయింట్స్ మీరు ప్రతి ఒక్క యూనివర్సిటీకి చూసుకొని మీ కోర్స్‌కి ఆ యూనివర్సిటీలన్నిట్లో ఏ యూనివర్సిటీస్‌లో బావుంటాయి అండ్ ఆ యూనివర్సిటీ
ఫెసిలిటీస్ కానీ, స్కాలర్‌షిప్స్ కానీ, ఫీజు మన బడ్జెట్‌లో ఉండి, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ కూడా మేనేజబుల్‌గా ఉంటే, మీరు హ్యాపీగా యూనివర్సిటీలో జాయిన్ అయిపోవచ్చనమాట. అడ్మిషన్స్ అప్లై చేసుకునేసి అడ్మిషన్ వస్తే. యాహ్! అంతేగాని నాకు ఈ టాప్ యూనివర్సిటీలో రాలేదు, నేనింక చెయ్యను, ఇట్లా అంతా అనుకోవద్దండి. ఏ యూనివర్సిటీ అయినా ఒకటే గైస్. మీకీ ఫస్ట్ కోర్స్ బాగుండాలి, మీకు నాలెడ్జ్ ఉండాలి అండ్ స్కిల్స్ ఉండాలనమాట. యూకేలో మెయిన్ స్కిల్స్ ఉండాలి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కావాలంటే. మీరు మాస్టర్స్ చేసే కోర్స్‌లో మీరు నాలెడ్జ్ మంచిగా డెవలప్ చేసుకొని, స్కిల్స్ డెవలప్ చేసుకొని అండ్ అసైన్‌మెంట్స్ అన్ని టైంకి సబ్మిట్ చేసి, ఎగ్జామ్స్‌లో మంచి స్కోర్ తెచ్చుకొని, ఇలా ఉంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఉంటాయి. అండ్ యాహ్! వన్ మోర్ థింగ్ నెట్వర్కింగ్ గైస్. మీరు యూకే వచ్చినప్పటి నుంచి అందరితో మంచిగా ఉండి, మంచిగా నెట్వర్క్ పెంచుకుంటూ వెళ్తే, మీకీ జాబ్ ఆపర్చునిటీస్ ఈజీగా తెలుస్తాయన్నమాట. లైక్ యూకేలో ఏంటంటే నెట్వర్కింగ్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ అనమాట. ఎందుకంటే లైక్ చాలా జాబ్ ఆపర్చునిటీస్ అనేటివి వెబ్‌సైట్స్‌లో వాళ్ళు అఫీషియల్‌గా పోస్ట్ చేయరు. అండ్ మీకు తెలిసిన వాళ్ళు గానీ, మన ఎవరైనా ఫ్రెండ్స్ గానీ, రిలేటివ్స్ గానీ ఎవరైనా అక్కడ ఉంటే ఇట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పి మనకి చెప్పినప్పుడు, మనము వెబ్‌సైట్‌లో వచ్చే కంటే ముందే కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ చాలా వరకు కొన్ని కొన్ని జాబ్స్ అసలు వెబ్‌సైట్స్‌లో పెట్టరు కూడా. ఓన్లీ ఇట్లా నెట్వర్కింగ్ ద్వారానే అప్లికేషన్స్ జరుగుతూ ఉంటాయన్నమాట. సో, నెట్వర్కింగ్ అనేది యూకేలో చాలా చాలా ఇంపార్టెంట్. సో, మీరు యూకే వచ్చినప్పటి నుంచి అందరితో మంచిగా ఉండి, మంచిగా నెట్వర్క్ పెంచుకోండి. అండ్ యాహ్! జాబ్ ఆపర్చునిటీస్ ఎవరైనా కూడా మీకి ఇన్ఫార్మ్ చేసేలాగా చేసుకోండి. అందరితో మంచిగా ఉండి నెట్వర్కింగ్ పెంచుకుంటే అండ్ స్కిల్స్ ఉండి, మీ దగ్గర నాలెడ్జ్ ఉంటే గనుక జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఖచ్చితంగా మీకు వస్తాయి గైస్. సో, మీరు జాబ్స్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏముండదు. మీ దగ్గర నాలెడ్జ్ ఉండి, స్కిల్స్ ఉండి, నెట్వర్కింగ్ ఉంటే గనుక. ఎప్పుడు మాస్టర్స్ గురించే చెప్తున్నాము. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఆర్ బ్యాచిలర్స్ గురించి ఏం చెప్పడం లేదని అనుకోవద్దండి. అండ్ ఎవరైతే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ యూకేలో చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళ కోసము ఈ యూకాస్ గురించి మీకు చెప్దామని వచ్చాననమాట. యూకాస్ అంటే ఏంటంటే లైక్ యూనివర్సిటీ కాలేజ్ అడ్మిషన్ సర్వీస్ అనమాట. ఈ అంటే యూకాస్ అనేది ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. దీని ద్వారా మీరు అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ప్రాసెస్ ఏంటంటే లైక్ ఫస్ట్ మీరు ఒక 5 కోర్సెస్‌ని సెలెక్ట్ చేసుకునేసి, మీ పర్సనల్ డీటెయిల్స్, అకాడమిక్ బ్యాక్‌గ్రౌండ్, రెఫరెన్స్, పర్సనల్ స్టేట్మెంట్‌తో ఒక అప్లికేషన్ అనేది సబ్మిట్ చేశారనమాట యూనివర్సిటీస్‌కి. యాహ్! మెజారిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరూ కూడా మాస్టర్స్ కోసమే యూకేకి వస్తుంటారు. అది కాకుండా లైక్ బ్యాచిలర్స్, అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయడానికి కూడా యూకేకి రావచ్చనమాట. యూకాస్ ద్వారా అప్లై చేసుకునేసి. అండ్ ఆక్స్‌ఫర్డ్ అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీస్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే లైక్ అక్టోబర్ 15థ్ అనేది డెడ్‌లైన్ అనమాట. అది కాకుండా ఇంక మెడిసిన్ రిలేటెడ్ కోర్సెస్ కానీ, ఇంకా వేరే అదర్ ప్రోగ్రామ్స్‌కి అయితే లైక్ జనవరి 31 2026 అనేది డెడ్‌లైన్ అనమాట. సో, ఈలోపు మీరు ఎవరైనా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ చేయాలి యూకేలో అనుకునే వాళ్ళైతే యూకాస్ ద్వారా అప్లై చేసుకొని సబ్మిట్ చేయొచ్చు మీ అప్లికేషన్‌ని. యాహ్! ఇది గైస్ యూకేలో మీరు మాస్టర్స్ చేయడానికి వస్తే గనక మీకీ కోర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ యూనివర్సిటీస్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అండ్ అకామిడేషన్స్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఈరోజు కవర్ చేసాము. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ డైరీస్.